ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యాన్ని చూద్దాం. లూకా సువార్త 11వ అధ్యాయం 34వ వచనము. లూక్ చాప్టర్ 11 verse 34. నీ దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగానుంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. యువర్ ఐ ఈజ్ ద ల్యాంప్ ఆఫ్ బాడీ. వెన్ యువర్ ఐ ఆర్ హెల్తీ యువర్ హోల్ బాడీ ఆల్సో ఈజ్ ఫుల్ ఆఫ్ లైట్. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు చాలా క్లియర్గా మనకి తెలియజేస్తున్న విషయం ఏంటంటే మన దేహమునకు వెలుగు కన్నే అని. అంటే మనం కన్ను ద్వారా ఏమి చూస్తున్నాము, కన్నుల ద్వారా వేటిని చూస్తున్నాము అనేది మన దేహం పైన ప్రభావం పడుతుంది. అవునండి, అవ్వ ఏం చేసిందంటే మొదటగా దేవుడు చూడొద్దు, కనీసం తినొద్దు అన్న పండుని చూసి దాని తర్వాత తినటానికి ప్రయత్నించింది. ఒకవేళ ఆ యొక్క పండుని చూడకపోయి ఉంటే అసలు సమస్య వచ్చేది కాదు. కాబట్టి లేఖనాల ద్వారా వాక్యం సెలవిస్తున్న విషయం ఏంటంటే నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను, అప్పుడు నీ ముందర మార్గము సరళం చేయబడుతుందని. మన యొక్క చూపు దేవుని వైపు కాక ఈ లోక ఆశల వైపుకు మరల్చామనుకోండి, మనం చెడు చేసే వారంగా ఉంటాం, మోసపోయే వారంగా ఉంటాం, నిత్యరాజ్యం కోల్పోయే వారంగా ఉంటాం. కాబట్టి మన యొక్క కన్ను ఎప్పుడు కూడా సూటిగా దేవుని వైపు మాత్రమే చూడాలి. హల్లెలూయా. పేతురు యేసుక్రీస్తు వారి వైపు చూసినంతసేపు నీటి మీద నడవగలిగాడు. ఎప్పుడైతే తన కను దృష్టి సైడ్కి ఒక ప్రక్కకు మళ్లించాడో వెంటనే ఏమైపోయాడండి, మునిగిపోవడం స్టార్ట్ అయిపోయింది కదా. దేవుని వైపు చూసినంతసేపు అది ఎంత కష్టమైనా, అది ఎంత భయంకరమైనదైనా, అది ఎంత అసాధ్యమైనదైనా మనం చేయగలం, మనం సాధించగలం. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు నీ కష్టాల్లో, నీ సమస్యల్లో, నీ కృంగుదలలో, అది నీ చదువు కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, నీ వ్యాపారం కావచ్చు, నీ కుటుంబ జీవితం కావచ్చు, నీకున్నటువంటి బలహీనతలు కావచ్చు, వాటిలలో దేవుని వైపు కాక ఈ లోక సంబంధమైన చీకటి వైపును చూస్తే మునిగిపోయే ప్రమాదం ఉంది, పడిపోయే ప్రమాదం ఉంది. నిరుత్సాహంతో, నిస్సత్తువతో నీ యొక్క జీవితాన్ని పతనం చేసుకునే అవకాశం ఉంది. అందుకే ఈ రోజున అనేక మంది యవ్వన బిడ్డలు వారి కన్నుల ఎదుట ఈ లోకాన్ని చూస్తూ వారికి ఇంకా ఏ ఆప్షన్ లేదు అని చెప్పి చనిపోవడానికి సిద్ధపడుతున్నారు. ఈ లోకపు యుగ సంబంధమైన దేవత కన్నులకు ఏం కలగజేస్తుందట? గుడ్డితనం కలగజేస్తుంది. నువ్వు ఇక దేనికి పనికిరావు, నువ్వు ఒక వేస్ట్, నువ్వెందుకు బ్రతుకుతున్నావు అన్నట్టుగా నిన్ను నిరుత్సాహంలోనికి అపవాది నిన్ను నెట్టివేస్తాడేమో గాని నీవు దేవుని వైపు చూడగలిగితే, యేసయ్య వైపును చూడగలిగితే నీ దేహమంతా వెలుగుమయమై ఉంటది. నీలో కొత్త ఆశ చిగురిస్తుంది. నా దేవుడున్నాడు, నాకు రక్షకుడున్నాడు, ఏదేమైనా నా స్థితిగతులు ఎలా ఉన్నా, నన్ను ఎవరు త్రోసేసినా, ఎవరు పట్టించుకున్నా పట్టించుకోపోయినా నా దేవుడు రక్షిస్తాడు అనే విశ్వాసంతో నువ్వు జీవించగలవు. కాబట్టి నీ కన్నుని చెడు వాటికి ఇవ్వకు, చెడు వాటిని కన్నుల ద్వారా చూడకు, పాపాన్ని కన్నుల ద్వారా చూడకు, నిరుత్సాహాన్ని కలగజేసే వాటిని కన్నుల ద్వారా చూడకు. దేవుడు అంటున్నాడు, నీకు రక్షణగా ఉంటాను, నా వైపు చూడు అంటున్నాడు. యేసయ్య వైపు చూడు, నీ యొక్క జీవితం అంతా కూడా వెలుగుమయమైపోతుంది. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థిస్తాను. సర్వోన్నతుడ స్తోత్రాలు, సజీవుడు వందనాలు, అద్వితీయుడు, ఆరాధ్యనీయుడు, గొప్ప దేవుడు, సృష్టికర్తవు నాయన. అవునయ్యా, మా కనులు మీ వైపు చూసే భాగ్యం దయచేయండి. లోకాన్ని, లోకంలోని సమస్యలను, ఇబ్బందులు చూసి కలవరపడకుండా, దుఃఖపడకుండా ప్రతి బిడ్డ కూడా మీ వైపు చూస్తూ ధైర్యం కలిగి ముందుకు సాగే కృప దయచేయమని అడుగుతున్నాము. అయ్యా, ఎవరైతే బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారికి ఈ రోజంతను సహాయం దయచేయండి. వారి యొక్క ఉద్యోగ వ్యాపార పరిచర్యలను దీవించండి ప్రభువా. కావలసిన ప్రతి వాటిని దయచేయండి. చేస్తున్న ప్రయాణాలను దీవించండి, రక్షణ దయచేయండి తండ్రి. నాయన, ముఖ్యంగా ఈ రోజున నాయన
అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను దర్శించండి, మంచి ఆరోగ్యం వారికి అనుగ్రహించండి, వ్యాధి బాధల నుంచి విడిపించండి, ఆర్థిక సమస్యల నుంచి కూడా ప్రతి ఒక్కరిని విడిపించమని అడుగుతున్నాం తండ్రి. ఆయన చెప్పుకోలేని ప్రతి రోగ వ్యాధి బాధల నుంచి యేసు నామములో విడుదల దయచేయమని, ప్రతి విషయంలో మీరే సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.